ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మెడలో ఎర్రని కండువ, మెదడు నిండా ప్రజా సంక్షేమంకై నిరంతరం ఆలోచనలు, వేసే ప్రతి అడుగులో జాగరూకత, చేసే ప్రతి పనిలో నైపుణ్యత మరియు పరిపాలనా దక్షత, సుశిక్షిత జన సైనికుల సేనాని, శ్రామిక పక్షపాతి, 100% కోట్ల హృదయాలను గెలుచుకున్న రారాజు, ఆంధ్రుల పాలిట కల్పతరు, శ్రమజీవుల వేగుచుక్క, కర్షక ప్రేమికుడు, సమున్నత మానవుడు, శ్రీ కలగన్న సామ్యవాద హితుడు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈనాటి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం మీడియాను స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే చేయొద్దు, మిడిల్లో మాత్రమే కెమెరాలన్నీ కూడా ప్లేస్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి గమనించాలి. ఆ ప్లాట్ఫామ్ని కొంచెం సెంటర్లో జరపమంటున్నారు. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం.